To me, numbers never lie. Add it up, that's me. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు అయితే మనం గుజరాత్ సిరీస్ భాగంగా బారుచ్లో అయితే రావడం జరిగింది. బారుచ్లో హైట్ ప్లేస్ అనే ఒక 5 స్టార్ హోటల్ అయితే మనం స్టే చేస్తున్నాం. సో ఈ 5 స్టార్ హోటల్ అయితే ఎలా ఉంటుంది, లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, దీని కాస్ట్ ఎంత, డిన్నర్ కాస్ట్ ఎంత, లంచ్ కాస్ట్ ఎంత అని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ హాల్ అయితే చూసారు కదా, లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ అన్ని ఇక్కడే సెట్ చేస్తారు. ఈ 5 స్టార్ హోటల్ అయితే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి చూద్దాం పదండి. ఇక్కడైతే మనకి స్పా అయితే ఇచ్చారు. స్పా అయితే మనకి ఫ్రీ అయితే కాదండి, హోటల్ బుక్ చేసుకున్నా కానీ స్పాకి అయితే సపరేట్ అమౌంట్ అయితే పే చేసుకోవాలి మీకు కావాలనుకుంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫిట్నెస్ సెంటర్ అయితే ఉంది. ఫిట్నెస్ సెంటర్ అంటే జిమ్ అండి. హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి జిమ్ అయితే ఫ్రీ ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్. పదండి పైకి అయితే వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ రూమ్ లో ఎంటర్ అవగానే ఎంటర్ అవగానే బ్లూ వైట్ కాంబినేషన్ లో ఒక థీమ్ అయితే ఇచ్చారు వాల్ కి. చాలా బాగుంది చూడటానికి. ఒక 2 బెడ్స్ కూడా ఇచ్చారు. బెడ్స్ అయితే చాలా చూడటానికి చాలా నీట్ గా ఉన్నాయి, కంఫర్టబుల్ గా కూడా ఉన్నాయి. ఒక టీవీ ఇచ్చారు. టీవీ పక్కనేమో ఒక స్టాండ్ లా ఇచ్చారు. లైట్స్ కూడా ఉన్నాయి. హోటల్ రూమ్ చూస్తుంటే చాలా రిచ్ అండ్ ప్రీమియం గా ఉంది. ఇక్కడైతే మనకి గ్లాస్ అయితే ఇచ్చారు చూడండి, చాలా క్లాసిక్ గా ఉంది. పక్కన మనకి స్టోరేజ్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. దీని లోపల మనకైతే ఒక లాకర్ కూడా ఇచ్చారు. ఈ పక్కనేమో ఐరన్ బాక్స్ ఇచ్చేసి బట్టలు పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ అయితే ఉంది. ఈ 5 స్టార్ హోటల్లో 1 డే స్పెండ్ చేయడానికి 12,000 రూపీస్ అయితే పడుతుంది. 1 డే స్టే చేయడానికి, 1 డే 1 నైట్. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అయితే ఇచ్చారు. వాష్రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. చూడండి, ఆ లైట్స్ తో పాటు గ్లాస్ డోర్ ఇచ్చారు లోపల వాష్రూమ్ కి. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మీకు ఈ అమౌంట్ కి ఈ హోటల్ వర్తా కాదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం బయటకు వస్తే ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ చూడండి ఎలా ఉందో 5 స్టార్ హోటల్ది. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది మెయిన్ రోడ్ది. నెక్స్ట్ మేమైతే టీవీలో మూవీ చూస్తూ చిల్ అవుతున్నాము కోక్ తో పాటు. నెక్స్ట్ మేము వచ్చేసి బయటకి అయితే వెళ్ళడం జరుగుతుంది. దగ్గరలో సెలూన్ షాప్ ఎక్కడ ఉందా అని చెప్పి వెతుక్కుంటూ సెలూన్ షాప్ కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే హెయిర్ అయితే కొంచెం ఎక్కువ పెరగడం వల్ల చూడటానికి అంత లుకింగ్ లేదని చెప్పి హెయిర్ కట్ అయితే చేపించుకున్నాను. సో ఆఫ్టర్ మనకి 5th ప్లేస్ లోనే మనకి డిన్నర్ అయితే ఉంది. సో అక్కడ ఏమేమో ఐటమ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడుతుంది అయితే మీకైతే చెప్తాను. చలో డిన్నర్ కి అయితే వచ్చేసాము. డిన్నర్ బఫెట్ అయితే స్టార్ట్ అయింది. సో మనకైతే డిన్నర్ బఫెట్ లో చూసుకున్నట్లయితే ఆల్ ఐటమ్స్ ఉంటాయండి. మన బార్బిక్యూ నేషన్ లో ఎలా అయితే ఐటమ్స్ అన్ని ఉంటాయో సేమ్ అట్లానే ఉంటాయి. మనకి ప్లేట్ తీసుకొని ఏం ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ అయితే మనం తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. సో ఇది హోటల్ మనం బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంక్లూడా అంటే కాస్ట్ అయితే ఇంక్లూడ్ కాదండి. డిన్నర్కి అయితే సపరేట్గా మనం పే చేసుకోవాలి. ఓన్లీ మనకి కాంప్లిమెంటరీగా టిఫిన్ ఒకటే ఇస్తారు వీళ్ళు. లంచ్ కానీ డిన్నర్ కానీ మనమే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో వీళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ టిఫిన్ బఫెట్ ఎట్లా ఉంటుందో మీకైతే చూపిస్తాను. మనకి ఈ డిన్నర్ బఫెట్ వచ్చేసి 1500, 1600 ఆ రేంజ్ లో అయితే ఉండడం జరుగుతుంది. నేనైతే మంచిగా నాన్ వెజ్ తినేసి తర్వాత డిజర్ట్స్ అయితే తిని ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అక్కడ ఫుడ్ కూడా గుజరాత్ లో కాబట్టి మన సైడ్ ఉన్నంత అయితే మసాలా స్పైసెస్ అయితే లేవు, కొంచెం చప్పగా నార్మల్ గా ఉన్నాయి. ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలి. ఈ హోటల్ కి అయితే చాలా మంది ఫారినర్స్ అయితే రావడం జరుగుతుంది. సో చాలా రిచ్ గా ఉన్న వాళ్ళు అయితే ఇలాంటి హోటల్స్ బుక్ చేసుకుంటారు. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఒకసారి అంటే ఓకే, కానీ రెగ్యులర్ గా బుక్ చేసుకోవాలంటే తడిచిపోద్దని చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.